ఏదున్నా కుళ్ళు ఉంటా, నేను ఏదున్నా ఈ తెల్ల బట్టలు ఏ విధంగా నా మనసు అట్లాంటిది. నేను ఫేర్గా ఉన్నాను అంతా కూడా అడుగుతా, అందుకే నేను ఎప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకుంటాను. కాంగ్రెస్ 1 year అవుతుంది, కాంగ్రెస్ మీద ఒక విమర్శ లేదు. హైడ్రా మీద మీరు ఒక స్పందించడం కానీ, మన ముత్యాలమ్మ గుడి మీద మీరు మాట్లాడలేదు. మొత్తం సైలెంట్ పాత్ర. రోహిత్ భాయ్ కొంతమంది మీలాంటిలో కనిపోయినప్పుడు మేము ఏం చేయలేము. అశోక్ నగర్ రా నేను బండి సంజయ్ పోయి రోడ్డు మీద కూర్చుంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు. అందుకేనా కార్లో లోపలే 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 అని అన్ననే కన్నాడు. అదే అన్నా మీ నోటికి మేము ఏం చేయలేము, కానీ మీకు కట్టి కనిపిస్తుందా? ముత్యాలమ్మ గుడి కాదా? అమిత్ షా గారు ఎందుకు మాట్లాడరు? మోడీ గారు ఎందుకు మాట్లాడరు? అమిత్ షాకి ఏం సంబంధం? అమిత్ షా ఉన్న ఢిల్లీలో ఉన్నాం. అమిత్ షాకు హిందూ కాడా? నేను అడగాల్సింది అని తెలుసా? ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారును, ఇక్కడ ఉన్న కేటీఆర్ గారును వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు కదా. బీజేపీలు మాత్రమే జై శ్రీరామ్, మాకు క్రైస్తవులు ఓట్లు వద్దు అని మీ బండి సంజయ్ గారు అంటారు. నువ్వు పార్టీని ఇష్టపడుతున్నావు, కానీ మరి ఇంత పార్టీని మోయొద్దన్నా. రాయసింగ్ గెలిచి మీరు ఓడిపోయినారు, కారణాలు ఏదైనా ఉండొచ్చు అన్న. శ్రీరామ్ స్థాయి కాదు, శ్రీరాములు గారు దానికి అర్హులు గారు ఓపెన్ దాంట్లో మోమాటాన్ని కూడా చెప్తా. సుమారు 70-80 కోట్లు ఖర్చు పెట్టినా కూడా మీరు ఓడిపోయారు. చూసినా అమ్మ పైసలన్నీ ఇంకేమన్నా నీళ్ళ అన్నది. సరే పబ్లిక్లో ఏంటంటే శ్రీరాములో ఖర్చు బాగా పెట్టినట్టుకుంటారు, సంతోషం ఒక అంత. రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ. వాస్తవం. సోనియా గాంధీ వచ్చి నాతోనే మీటింగ్ పెడతాడు, రాహుల్ గాంధీ నాతోనే మీటింగ్ పెడతాడు, మల్లికార్జున ఖార్గే గారు నాతోనే పెడతాడు, ప్రియాంక గాంధీ గారు నా దగ్గర పెడతాడు. ఎక్స్ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఎట్టెట్లో ఓడగొడతాడు బై. ఇద్దరు కలిసి ఒక బిజినెస్ పార్ట్నర్స్. ఎంతో కొంత ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసింది ఇదే రాములు అన్నకి రంజిత్ అన్ననే. 100% నిజంగా చెప్తున్నా, మీడియా సూటిగా చెప్తున్నా. నేను రంజిత్ రెడ్డి గారితో పార్ట్నర్ అనేది వాస్తవం. వ్యక్తి మంచిది. రాములన్న అనే వ్యక్తి చాలా చిన్న స్థాయి వ్యక్తి. ఒక మెయిన్ సిటీలో ఒక ఇల్లు, నెంబర్ కొత్త కార్ అనుకుంటారా, ల్యాండ్ క్రూజర్ అది. అమ్మ బెల్మేన్ షూ, రాడో వాచ్, మళ్ళా పాలమ్మినా వెన్నమ్మినా అవి మాత్రం వద్దన్న రాములన్న. నేను పాలమ్మినా ఎందుకు అంటారంటే నేను నిజంగా కూడా పాలమ్ముకోవచ్చు. మీకు రేవంత్ అన్న క్లోజ్ కదా అన్న. ఆశ ఉండాలి కదా, అత్యాశ ఉండదు మనిషికి. ఎందుకో చీకోటి ప్రవీణ్ని పక్కన వాడుకొని అసలు వాడుకోని ప్రవీణ్ అని, చీకోటి ప్రవీణ్ అని అసలు పార్టీలో తీసుకొచ్చి అవమానించి పక్కన పెట్టిన. బయట మాట్లాడుకున్నా ఏది మాట్లాడుతున్నా నిజం అది. కులగణ దానిపైన మీ ఒపీనియన్స్? అన్న కులగణన చేయడం మంచిది. ఇప్పుడు రాములన్న యాదవ్ మీ కుమారుడు ఒక తక్కువ కులం సంబంధించిన వ్యక్తిని అమ్మాయిని ప్రేమిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మరి నాకు అవసరమే లేదు, వాడి ఇష్టం ఉన్నది చేసుకొని. కొడుకు కాదు బిడ్డని ఇస్తారన్నా? ఆల్రెడీ మా బిడ్డ ఒక ఆమె లవ్ మ్యారేజ్, నీకు తెలియదు. రణుత మారుతిరావులకు కాలేదన్న మీరు? ఎందుకు మనకు ఎందుకు అంత పాపిష్టలం కాదు, అంత పాపతులం కాదు. అందరు వాడు ఫస్ట్ అందరే శ్రీరాములు అందరు వాడు. ఏంది మన నెక్స్ట్ ఎలక్షన్స్ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి.